సమకూర్చుకునేటువంటిది. మనం ఇప్పుడు ఏదైనా భగవంతుడి యొక్క ఆరాధన చేసామంటారా? అనరు. కళ్యాణం చేస్తున్నారా? పెళ్లి, వివాహం, కళ్యాణము దేవుడికి మళ్ళీ వివాహము అనేటువంటిది పదం రాదు. కళ్యాణము అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే మంచి చేసేటువంటిది, మంచి జరగాల్సినది అని అర్థం అన్నమాట. కాబట్టి అందరి యొక్క క్షేమార్థము కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఊడపోచమ్మ దేవి అమ్మవారి యొక్క స్వరూపం, శక్తి స్వరూపి. ఇలాంటి గ్రామ దేవతలు కావచ్చు, ఇతర దేవతలు కూడా సాక్షాత్తుగా పార్వతీదేవి యొక్క ప్రతిరూపాలుగా, పార్వతీదేవి యొక్క శక్తి స్వరూపాలుగా చెప్పబడి ఉంటారు. కాబట్టి పార్వతీదేవి యొక్క భర్త ఎవరు? పరమేశ్వరుడు. అందుకని విశ్వభారంలో కంకణధారణ అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే దీక్షా నియమంగా, దీక్షాబద్ధంగా చేసేటువంటిది కాబట్టి 3 రోజుల పూర్వమే కంకణాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కేవలం దేవీ దేవతలకి అంటే ఉత్సవమూర్తులకు మాత్రమే కంకణధారణ ఉంటుంది. ఆ కంకణాలు కూడా ఇవ్వబడదు. కాబట్టి ఇక్కడ కూర్చొని కేవలం కళ్యాణోత్సవాన్ని మాత్రమే తిలకిస్తూ ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తూ పరిపూర్ణమైనటువంటి కటాక్షాలు పొందుదాం. నమస్కారమే మాతా మహారాజ్ఞి నమస్కారం కుర్యాత్ త్రినాథామేత త్రిపరివృత్య సర్వభక్తృష్య యత్సవ్యం పాణిం పాదం ప్రోక్ష రిజిరత్యక్షుషి ఆతికే శ్రోత్రే అపౌపస్పృశ్య ఉత్తిష్టంతో పూర్వదిశాకాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధయః బ్రహ్మకర్మ సమారభే పవిత్రత్వా పవిత్రమాని ప్రాణాయామే యోగః ఓం భూః ఓం భువః. అందరూ ప్రాణాయామం చేసుకోండమ్మా. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం మహః ఓం గణః ఓం భవః ఓం సత్యం ఓం సత్యవదనేయం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ అభోజ్యో వీరభవతు బ్రహ్మభోర్భవస్సు వరో. చేసి మమానుకోండి. అందరూ కూడా చేతులు జోడించి మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ పరిపూర్ణత సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత స్వరూపిణి విజయదుర్గ దేవి స్వరూపిణి శ్రీ ఊడపోచమ్మ దేవత దేవాలయ సప్తాదశ వార్షిక మహోత్సవ త్రయాన్విక దీక్షయ శుభకర్మణి లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం సంకల్పిత దివ్య లీలా విలాస గౌరీ శంకర కళ్యాణ మహోత్సవం కరిష్యే. మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి. సుముహూర్తము అంటే ఎప్పుడు భగవంతుడి కళ్యాణం జరుగుతుందో అదే సుముహూర్తము. ఆ సమయంలో కోరుకున్నటువంటి కోరికే ధర్మవంతమైనటువంటి కోరిక. అదే భగవంతుడు వరంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు స్వామివారి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోండి. మళ్ళీ ఇలాంటి రోజు రావాలంటే మనకి సంవత్సరం పడుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని చెప్పుకుంటున్నాం కనుక విశేషంగా మనసులో సంకల్పాన్ని తెచ్చుకుని పార్వతీ పరమేశ్వరుడు గౌరీ శంకరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం కలగాలని కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. అందరూ కూడా అహం కరిష్యే అనుకోండి. ఓం దేవం సంప్రోక్ష్య ఆత్మానంద సంప్రోక్ష్య పుష్పాక్షరాన్ని గ్రహీత్వా గణపతిం ధ్యాయేత్. అందరూ నమస్కారం చేసుకోండి. మనసులో వినాయకాయ నమః ఆ స్వామివారి స్మరణ చేసుకుంటండి. ఓం గణాత్వా గణపతిం నమామహే కవిం కవీనాం భవశ్రవస్తమం
ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पद आनश्रवन्नोदिभिस्सेदसादनम् श्री महागणाधिपतिं साङ्गं सायुधं सवाहनं सशक्तिवर्ते पुत्रपरिवार समेतं अस्मिन् हरिद्रारूपे सुमुखं श्री महागणाधिपतिमावाहयामि स्थापयामि ओम स्वामी सर्वजगन्नाथयाम पूजा अवधानकं तावत्तं प्रीति भावेन रूपेऽस्मिन् सन्निधिं कुरु स्थिरा भवन्तु वरदा भवन्तु ध्यायामि ध्यानं समर्पयामि वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ध्यायामि ध्यानं समर्पयामि महागणाधिपतये नमः आवाहयामि आदरं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः मुखे आचमनीयं समर्पयामि समयामि आभूषणान् धर्मस्थान ओर्वेदना शरीरो मात्राद स्मारक नमः भव शिक्षया युवदा आभोज सानंतरं सुधाकरणीं समर्पयामि वस्त्र अभिवस्त्रान् समान्यविधाभिधेनान् पूर्णान् पुष्पान् अजलो देवसोमा वस्त्रान् समर्पयामि एकमवीरं परमं देवसारं प्रस्ताद आयुष्यं प्रेमवेदं उभयता संसदान् समर्पयामि गन्धर्वाणान्तराभिषाक्तपुष्पान् ईश्वराय नमः ओम कविराय नमः ओम प्रजगणिकाय नमः ओम लंबोदराय नमः ओम विजनाय नमः ओम विद्यराजाय नमः ओम नाधिमाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम भैरप्पाय नमः ओम सर्वपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमन्महागणाधिपतये नमः विघ्नेश्वरार्पणमस्तु तावत् प्रजापतिमान शिरसा प्रणातो सहस्रवदनादेवी शतमोराशिताकुला सर्वं परित्वे मां दुर्गा दुष्प्रभाषणी तावत् प्रसाद सिद्धिरस्तु तथास्तु దివ్య లీలా విలాసమైనటువంటి కళ్యాణ రక్షా సూత్రాన్ని మీకు చూపిస్తారమ్మా. గట్టిగా స్వామివారి నామ చెప్తూ నమస్కారం చేసుకోవాలి. భోలా శంకర భగవానికి విశ్వమాని మాతా की ओम
रुद्रस्वरूपाय वराय यथा भाषामि गोगन्धाः सुगन्धाः हरद्वाराय वेयच्छलाः सर्वक्षलाः सदाधरे स्वच्छतमस्तु। ओम नमो गणपताय सहस्रमूर्तये सहस्रभागाक्षरोर्वाहे सहस्रनामे विविधाय देवाय गोब्राह्मणहिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। ओम नमः सोमाय च रुद्राय च। స్వామివారికి గర్భగుడిలో భాగంగా పాద ప్రక్షాళన చేస్తున్నారు. నమస్కారం చేసుకున్నారు కూడా. ఓం నమః సోమాయ च रुद्राయ च నమస్కారాయ च రుణాయ च నమః శంకరాయ च పశుపతయే च నమః ఉగ్రాయ च భీమాయ च गायत्री देवी गायत्री माताय स्थापयामि पूजयामि अमृतत्वात्मने गन्धप्रकल्पयामि अमागाजत्वात्मने पुष्पं प्रकल्पयामि एवं वायुतत्वात्मने धूपं प्रकल्पयामि तेजतत्वात्मने दीपं प्रकल्पयामि अमृतत्वात्मने अमृतवेदे प्रकल्पयामि नीराजनम्। భగవంతుడికి ద్వితీయ ఎక్కువమైన ధారణ అంటే ఒక ఎక్కువమైన బంధదారిగా ఉన్నటువంటి సత్యం. ఆ తర్వాత పెళ్లిలో వివాహానికంటే కన్య ఆ మామగారు ఏం చేస్తారు, ఆ అల్లుడి గారికి ఎక్కువమైన ధరింప చేస్తారు. దేనికి అంటే ఈ రోజు నుంచి ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నారు కనుక సృష్టి యొక్క చేయాలి కనుక ఆ ఎక్కువమైన ధారణ అనేటువంటి ఆ స్వామివారికి మనం చేస్తున్నాం. అందరూ కూడా రజత యొక్క వెండి ఎక్కువమైన ముందుగా స్వామికి ధరింప చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి.
ఆలయంలో స్వామివారికి సంబంధించినటువంటి బాలకృత్యాలను మనం చేసుకున్నాము. ఎవరున్నారు కళ్యాణమండపంలోకి? అమ్మాయిని తీసుకోవడానికి సమయం అయింది కదా. సరే అమ్మాయి రాగా ఏం చేస్తారు? ముందుగా గౌరీ పూజ అమ్మవారి తరఫున నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా గౌరీదేవి నమస్కారం చేసుకోండి. చెప్పండి సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం గౌరీవినాయ సవినా విదక్షత్యేవ పదే విదలీసాన్ అష్టాపదే నవపదే భోమదే రాష్ట్రాకర కరేభ్యో శుభోత్సవానికి వెళ్ళింది. స్వామివారి అమ్మవారికి లకాష్టకాలు చూడటానికి తర్వాత శుభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ మంత్రాలయంలో కూడా మనసులో గౌరీ శంకరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటండి. ఓం తదేవరకం శ్రీరంతదేవ నారాయణం చంద్రభయం తదేవ Hare
लक्ष्मीनारायणस्य आद्यन्तरहितस्य गौरीवलोकनस्य सकलशुभप्रदायकस्य पुष्पदायकस्य सत्यसन्त्रस्य हरिश्चन्द्रस्य तेजस्विरसोदरेणानन्दस्य श्री रामचन्द्रस्य प्रज्ञास्वरभराः ध्रुवन्नमलेन पुण्डरीकमार्ताण्डस्य मार्कण्डेयस्य तमोनिष्ठस्य वरिष्ठस्य गुरुवारवीर्यस्य कार्तवीर्यस्य अम्भोरिदुर्भिरीदुर्भरसम्भवस्य कुम्भसम्भवस्य अपारपारस्य महामारस्य श्रीश्रीरश्रीरवैलासामीनां श्रीराम आनन्दमङ्गलविश्वन्दसुन्दरमन्दाराय चन्दनादीनां श्रीर्वान्दवीरां कामधेनुं అందరూ కూడా దర్శనం చేసుకుని గట్టిగా ఆశీర్వాదాలు చూస్తున్నారు.
ఏమంటారు లాస్ట్ అందుకంటే ముందు ఆ స్వామివారికి వస్త్రాలంకరణ చేస్తారు. ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను. ఏమని చెప్తాను? ఒక జన్మ పుణ్యం అంటే అబ్బాయి, అమ్మాయి కావాలంటే 100 జన్మల పుణ్యం కావాలి. ఎందుకు 100 జన్మల పుణ్యం ఎందుకు అయ్యారంటే త్రిగుణీకృత అగ్నిష్టోమ అభిరామ కాస్తోర్యామ సాంతపన వాజపేయ పౌనరిక అశ్వమేధ యాగములు ఇలాంటి యాగములు అంత చేసినటువంటి ఫలము ఒక కన్యాదానం చేస్తే కలుగుతుందా? మరి ఎందుకంటే అంత గొప్ప ఫలం ఎందుకు కన్యాదానానికి అంటే అబ్బాయి పుట్టాడు అనుకోండి, అమ్మాయి ఇక్కడ వదిలేస్తామా? వదిలేయం. ఎక్కడికైనా పంపించేస్తామా? పంపించేయం. జీవితాంతా మనం పోయాల్సిందే, అవునా? అదే అమ్మాయి అయితే ఎంతో ప్రేమను పెంచుకుంటాం, అబ్బాయి పైన అమ్మాయి పైన ప్రేమను పెంచుకుంటాం. కానీ అమ్మాయి మాత్రం ఏం చేస్తాం, కొంత సమయం రాగానే పంపించేస్తాం. అంటే ప్రేమ బంధాన్ని కూడా త్యజిస్తాం అన్నమాట. కాబట్టి అంత గొప్ప ఫలం కన్యాదానానికి ఉంటుంది. మరి కొంతమందికి ఆ యోగ్యత ఉండదు కదా, అందరికీ అమ్మాయిని పుట్టాలని లేదు కదా, అబ్బాయిలే ఉంటారు కొంతమంది. మరి వాళ్ళు అదే సంకల్పం ఇక్కడ అమ్మవారిని కన్యాదానం చేస్తే వారికి అదే ఫలం కలుగుతుంది. అందుకే దేవతా కళ్యాణము. మన హైందవ ధర్మంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నా కూడా అన్ని మంచి చేసేటువంటి కనుక అవి పాటించడంలో తప్పలేదు. భగవంతుడిని ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అమ్మవారిని కళ్యాణ సంకల్పంగా నీ కూతురుగా చెప్పి నమస్కారం చేసుకోండి. నేను చెప్పేటువంటి సంకల్పాన్ని గట్టిగా చెప్పాలందరూ కూడా అమ్మయ్యా ఆశీర్వదించడానికి సాక్షాత్ అమ్మవారి మన యొక్క బుద్ధుల స్థానంలో వారి ఆ స్వామివారు మధుర స్థానంలో మధురవరుగా వారి కన్యాదానం అందుకుంటున్నారు.
కృష్ణవేణి ఆవుత భీమవతి తుంగభద్ర రేణుకా మణామణి కావేరి ప్రమాణ ఆప్రకరణి శోభా కౌశికి గండకి వశిష్ఠ ప్రభా కాశ్యపి సరయు సర్వమాన విధానదేవుని కరమోజా పుణ్యదా భరి కార్తిక పుణ్యనది ప్రవాహితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవర్తికాపురి భారత్యా సప్త పుణ్యబలి విధానితే సకల బ్రహ్మస్వ పుష్కరణ వేదశేష లక్ష్మీ శివరాజి పుణ్యాగ్రాధిష్ఠితే దండగ విద్యక సంపద పదవిక ఔషధాలే ప్రాణాన్యాది ప్రశాంతాయితే పంచాయత్కోరే విస్థిర భూమండలే నక్షత్రవృత్తే మజకోదీపే వివిధ సురగల క్రియా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ శుక్లా నడిగడగం విదగలకన్న గోది సనాద దేవి ఉదా ఉమరే కుల విచార స్వరస్వర జన్నే అదవ విమల కల్పలక్షాయ న్యస్తదే విద్యమాన రత్న సింహాసనో పరిస్థిత రాశే చుదరశరణ నగరే యోగమాన రత్నపచ్చలేస్య అంగారస్య ప్రాంతే భారతవర్షే అలకండే ఇది పంచాశరాజవర్షే ప్రథమాసే ప్రథమోక్షే ప్రథమే హరి త్రయోదశిగాజ పార్థిగాజ త్రిగాజ ప్రథమ ప్రాణాయామాలే श्वेतानल्पे स्वायको स्वालोच्योत्तमनामसरेकमे पुरुषोर्यान्य ब्रह्मरुद्रक्षरोच्य भोक्ष्य चतुर्दशमण्डलानां मध्ये रत्ने वैवस्वतमन्त्रे श्रीमणाविष्णो रक्षकूर्मणाः सिंहवामन भार्गवनाम कृष्णभौतकल्पितशामनानां मध्ये नममे बौद्धावतारे युधिष्ठिरविक्रमार्कशालिवार्ययावन्दनानां शक्षकानां मध्ये प्रिये शाल्वाटिके इदानीं मुष्टाक्षरमहागे पुनर्गे जाते त्रेतायुगे जाते द्वापरयुगे जाते कलियुगे अनादित्य अस्मिन् संसारचक्रे कर्मगतिः विचित्रादिषु पुनः पुनर्नेत्रादित्वा केवलं कर्मविशेषेण इदानीमस्मिन् विजयराजस्य गोत्रस्य नामधेयस्य अंतर्गत गोत्रము ఈ వాక్యం మీరే మాత్రమే చెప్పుకోండి పెళ్ళైన వాళ్ళు మాత్రమే చెప్పుకోండి కన్యాదానం వస్తుంది गोत्रस्य नामधेयस्य धर्मवन्ती समेतस्य गंगा मार्गाभिसप्तजमण्डलपर्यन्तं कुतराजे वज्रस्नाभागे एकैकवारनामकशत्रुवेन सर्वराजवधसंविधाने ब्रह्मलोके नित्यनिवासनित्यर्थं त्रिगुणीकृता आत्मिष्टोम अजरात्र आप्तोर्याम शान्तमन वादवेय पौण्डरीक अश्वमेधशतक्रत पुण्यफलावाप्त्यर्थं सालङ्कृतवीरण्योदकन्यादानं विद्यमान् संप्रदते नमः कन्या कनक संपन्ना कनका भरणीयुता आस्कामिनिष्ठे ब्रह्मलोके ईशा कन्ये मातृ भूया कन्ये वेदे विवासयो कन्ये मे सर्वतो भूया सुताना मोक्षमाप्नुया विश्वभर सर्वभूता साक्षिण्य सर्वदेवता इमा कन्या प्रदास्यामि पितॄणां आराधयामि कन्यादान సమయంలో స్వామివారి అమ్మవారి గోత్రనామాల విచారణ అనేటువంటిది ఉంటుంది. మనం మానవ వివాహం చేసుకున్నా కూడా గోత్రము అసలైతే 7 తరాల పేర్లు చెప్పాలి. 7 తరాల పేర్లు తెలుస్తాయా? 3 తరాలు తెలుస్తారు. యజ్ఞేశ్వర అని చెప్తున్నాము. వారు తెలుస్తారు ఏం చేయాలి? అందుకని వాస్తవానికి శాస్త్రం అంటే 7 తరాల పేర్లు, కానీ నానుడు ఇవ్వటువంటి ఆచారం ఏమిటి అంటే 3 తరాల పేర్లు. మరి ఆది అంతము లేనివాడు, నిరాకారుడు, నిర్గుణుడు. స్వామివారికి ఎవరు తండ్రి, ఎవరు తాత, ఎవరు ముత్తాత? ఆది అంతమే లేదు కదా స్వామికి. ఆ స్వామి ఎవరంటే తండ్రి అంటే సమస్తము ఆయనే కాబట్టి మనం సంతోషపడడానికి ఆయనే తండ్రి, ఆయనే తాత, ఆయనే గోత్రం, ఆయన పేరే గోత్రము. ఇక్కడ మనం చెప్పబడి ఉంటాం అన్నమాట. కాబట్టి స్వామివారి గౌరీ శంకర స్వామి అని అనుకున్నాం కదా. ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రనామాలు చదువుతాం వినండి. ముందుగా స్వామి గోత్రము చతుస్సాగర ప్రయత్నం గోత్ర మహేభ్య శుభముడు సత్యో భాగవదేవ భవన పురుషైషా రంగా విజయ భవనాన్విత పరిశుభ గోత్రోద్భవస్య. స్వామివారి గోత్రము పరిశుభ గోత్రము పరిశుభ గిరిమణోత్రే సదాశివ శర్మ గోత్రాయ ఈశ్వర శర్మ పుణ్యాయ సదాశివ శర్మ యొక్క మునిమల వర్గ ఆ యొక్క పరిశుభ యొక్క మనవరట ఈశ్వర శర్మ యొక్క పుత్రుడట అఖిలాండ గోర బ్రహ్మాండ నాయకాయ తత్వాధీనాయ ఈశ్వరంత స్వరూపాయ శ్రీ గౌరీ శంకర నామధేయ కన్యా కాశ్యపావం సారమే దేవతయ దేవతరాదిన కాశ్యపద గోత్రోద్భవే. అమ్మవారి గోత్రము కాశ్యపద గోత్రము. ఓం గంధమాధవ శర్మణ ప్రియ గంధమాధవ శర్మ యొక్క మునిమనవరాలుగా త్రికూట శర్మణ పౌత్రి త్రికూట యొక్క భగవతి యొక్క మనవరాలుగా సారం కృత
తదహ కేవలం పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చెప్పండమ్మా. అరే మమ దీర్ఘ సౌమంగళ్య సౌభాగ్య సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ పూజా కరిష్యే. మంచి సౌభాగ్యము దీర్ఘ సుమంగళి ధర్మాన్ని అమ్మవారు ప్రసాదించాలి. నమస్కారం చేస్తున్నాడు. మాంగళ్యానికి అర్థం ఏంటంటే పంచ మాంగళ్యాలు. పంచ మాంగళ్యాలు ఎవరికైనా చేస్తారు చెప్తున్నారు. అంటే పెళ్ళైనటువంటి స్త్రీ మంగళసూత్రాలు లేకుండా నల్లపూస లేకుండా ఉండదు. సో ఆ యొక్క కళలో పుష్పం లేకుండా ఉండదు, చేతికి గాలు లేకుండా ఉండదు, కాళ్ళకి మధ్య వస్తువు లేకుండా ఉండదు. ఇవన్నీ ఉంటేనే వారు ముత్తైదు. కాబట్టి ఇవన్నీ ఉంటేనే ఎవరికి దీనివల్ల లాభం, ఎవరికి ఆడవారికి కాదు పక్కకి. వారు సుఖంగా ఉంటారు, వారు సుఖంగా ఉంటే కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి మాంగళ్యాలు 5. ఈ 5 ఎప్పుడు కూడా వేసుకుని ఉంటే అమ్మవారి సౌభాగ్యం ప్రసాదిస్తుంది. వాళ్ళకి అంటే బొట్టు ఉండాలి, కాళ్ళు ఉండాలి, కాళ్ళకి పసుపు బద్దీలు ఉండాలి, తలలో పుష్పం ఉండాలి, మెడలో ఖచ్చితంగా మంగళసూత్రాలు ఉండాలి. మధ్యకాలం చూస్తామంటే ఇప్పుడున్న వాళ్ళు आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीं समर्पयामि समयामि आभोरिमनस्तवादेन श्रीर्वाहः अस्माकं नमो दीक्षया इन्मदा आभोरेधाजना शुभरत्नां समर्पयामि नानां समर्पयामि मांगल्यवल्लभः वस्त्रामोक्षदां समर्पयामि मुखेनामोक्षदां समर्पयामि सदनं हारयामि नन्दनानां ईश्वरे समर्पयामि आंगले गौरीदेवता ब्रह्मा कुकुमार्चनं करिष्ये ओम नमः ओम गणेशाय नमः ओम महात्माय नमः ओम गणपतये नमः ओम गिरिसुताय नमः ओम वीरभद्रप्रसवे नमः ओम विष्णुव्यापिने नमः ओम विष्णु ओम वीराय नमः ओम हेरात्रिजाय नमः ओम वेदान्तलक्षणाय नमः ओम कर्मब्रह्माय नमः ओम गंगाधरवृत्ते नमः ओम महापराय नमः ओम सत्ये नमः ओम सर्वमये नमः ओम सौभाग्यदाय नमः ओम कामकराय नमः ओम चन्द्रार्कैलानन्दाय नमः ओम चिदम्बरेश्वराय नमः ओम श्रीगत्रवासिने नमः ओम श्रीदेव्ये नमः ओम कामेश्वराय नमः ओम कमलाय नमः ओम श्यामलाय नमः ओम चन्द्रे नमः ओम भगवाय नमः ओम मातृकाय नमः ओम अन्नपूर्णाय नमः ओम अम्बाय नमः ओम पराय नमः ओम भवस्यदेवस्य वत्ये नमः ओम महाभोगेवस्य वत्ये नमः गौरीदेवताभ्यो नमो नमः अष्टोपनिषदां पूजारहिता कुङ्कुमपूजानि समर्पयामि अथा
వైభవ స్వామి కళ్యాణము
Thank you.